తెలంగాణలో మరో 6 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆగస్టు 5 నుంచి 11 వరకు రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా ఆకాశం మేఘావృతమై ఉంటుందని తెలిపింది. ఇక అంతేకాకుండా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. గంటకు 50 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వేయనున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్ లో ఇవాళ సాయంత్రం నుంచి రాత్రి వరకు పలు ఏరియాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని, వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేసింది. ఇదిలా ఉంటే గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో పలు జిల్లాల్లోని వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. అత్యధికంగా కామారెడ్డి జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైంది. ఇప్పటికే కృష్ణా, గోదావరి జిల్లాలకు కూడా వరద నీరు పోటెత్తుతుంది. ఇప్పటి వరకు కురిసిన వర్షాలతో సాధారణ వర్షపాతం మాత్రమే నమోదైందని, పంటలకు సాగునీరు అందాలంటే మరింత వర్షాలు కురవాల్సిన అవసరం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, ఆగస్టు 5 నుంచి 11 వరకు అటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అలర్ట్స్ జారీ చేయడం మనం చూస్తున్నాం. డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ రత్న. తెలంగాణ వ్యాప్తంగా కూడా మరొకసారి భారీ వర్ష సూచన ఉందని కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. 5వ తారీఖు నుంచి దాదాపు ఒక వారం రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాలను కవర్ చేసే విధంగా వర్షం కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికీ కురిసినటువంటి వర్షము పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో కురవలేదని చెప్పవచ్చు. కేవలము ఉత్తర తెలంగాణ జిల్లాలో మాత్రమే అధిక స్థాయిలో వర్షం పడింది. భారీగా వర్షపాతం నమోదైంది. సో నిన్న మొన్న చూసుకుంటే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో, కామారెడ్డి జిల్లా కేంద్రంలోతో పాటు చుట్టుపక్కల ప్రాంతంలో కూడా భారీగా వర్షపాతం అయితే నమోదైంది. అంటే ఇదంతా కూడా నిజామాబాద్ అయినా, కామారెడ్డి అయినా, ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కొమ్రమి, ఆసిఫాబాద్, పెద్దపల్లి, జగిత్యాల జిల్లా, జయశంకర్, భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెము, కరీంనగర్, ఇవన్నీ కూడా ఎక్కువ మనకు ఉత్తర తెలంగాణ జిల్లా ప్రాంతాలే. కేవలం అటొకటి భద్రాద్రి కొత్తగూడెము, ఖమ్మము ఇవి తూర్పు తెలంగాణ ప్రాంతంలోకి వస్తాయి. అంటే ఈ వైపు మాత్రమే భారీగా వర్షం పడ్డది. దక్షిణ తెలంగాణతో పాటు అటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కావచ్చు, ఉమ్మడి మెదక్ జిల్లాలో కూడా భారీగానైతే వర్షపాతం నమోదు కాలేదు. కానీ హైదరాబాద్ సిచ్చుతో పాటు హైదరాబాద్ పక్కన ఉన్నటువంటి సిద్ధంగా ఉంది రత్న. ఇక వారం రోజులుగా కురిసినటువంటి ఏదైతే మనకు గతంలో పడ్డాదో వర్షము, వాగులు, వంకలు కూడా చాలా పొంగిపోర్లాయి. అత్యధికంగా కామారెడ్డి జిల్లాలో వర్షపాతం ఎక్కువగా నమోదైంది. కృష్ణా, గోదావరి నదులు కూడా వరదకు పోటెత్తుతున్నాయి. అయితే గోదావరి నది ప్రవాహం అయితే చాలా విస్తృతంగానే ప్రవహించిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఎగువన కురిసినటువంటి వర్షాలు, మహారాష్ట్రలో కురిసినటువంటి భారీ వర్షాలతోటి వార్దా నది, పెద్గంగా నది, ప్రాణహిత నదుల ప్రవాహము, ప్రాణహిత నది వచ్చి కాళేశ్వరం వద్ద కలవడము, కాళేశ్వరం వద్ద దాదాపు 8 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో గోదావరిలోకి వెళ్లడము. థ్యాంక్ యూ రాజు పటేల్.